తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మేయర్ చైర్మన్ పీఠాల ప్రమాణ స్వీకారం నిన్న చాలా వరకు పూర్తయింది. కొన్ని కార్యవర్గాలు కొలువు తీరాయి. అయితే ఇంకా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల కొలిక్కిరాని చోట్ల పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణలోని మిగిలి ఉన్నటువంటి మున్సిపల్ పీఠాలపై పట్టు కోసం ప్రధాన పార్టీల మధ్య మైండ్ గేమ్ ఇవాళ పీక్స్కు చేరుకుందని చెప్పాలి. మ్యాజిక్ ఫిగర్ కోసం స్వతంత్రులను ప్రసన్నం చేసుకుంటే పనిలో ఉన్నారు హస్తం, కారు, కమలం నేతలు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. ఈ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ను ప్రధానంగా చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేలా ఒక ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ మున్సిపాలిటీలో మొత్తంగా 30 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూటమి వైపు 18 ఓట్లు, కాంగ్రెస్ అలాగే బీజేపీ 9, 5, ఇండిపెండెంట్లు 2, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ 11, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అయితే పైచేయిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు పార్టీలు సంయుక్తంగా కాగజ్నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగానే రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. అలాంటి ఒప్పందాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మేయర్ పీఠం ఒకరికి దక్కితే వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి పీఠం ఒకరికి దక్కబోతుంది. సో ఇలాంటి ఒక ఒప్పందాలతో అక్కడ పూర్తి స్థాయిలో పీఠాలకు సంబంధించినటువంటి క్లారిటీ రాబోతుంది. కాగజ్నగర్కి సంబంధించి దాదాపుగా ఇదే సమాచారం అందుతోంది. అలాగే ఇంద్రేశం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మున్సిపాలిటీలోని 18 వార్డులకు 9 బీఆర్ఎస్కు, 6 కాంగ్రెస్కు, 2 బీజేపీకి స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ఇక్కడ గెలుపొందినటువంటి సందర్భం ఉంది. స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే బీఆర్ఎస్లోకి చేరారు. బీజేపీ సైతం బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో సునాయాసంగా బీఆర్ఎస్కు చైర్మన్ పీఠం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్కు మద్దతు తెలిపినందుకు బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇక్కడ దక్కబోతున్నటువంటి సందర్భం ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే నేడు తొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది. సో ఈ సంబంధించి కూడా ఇప్పటికే సమాయత్తం అవుతున్నటువంటి సందర్భం. నిన్నటి గొడవ నేపథ్యంలో తొర్రూరులో భారీగానే అక్కడ పోలీసులు మోహరించారు. భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించారు పోలీసులు. ప్రధానంగా తొర్రూరు వాసులు ఎవరు గుంపులుగా బయట తిరగవద్దని కూడా పోలీసులు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఇటు మంచిర్యాలలో నిన్నటి ఉద్రిక్తత నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఇవాళ భారీగానే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీసులు కవాతు నిర్వహించారు. ఇక్కడ
అనుమతి లేని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం వైపు రావద్దని పోలీసులు సూచనలు చేశారు. సో ఇలాంటి ప్రాంతాలు ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారబోతున్నాయి. అలాగే రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు అంటూ ఉండరని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అధికారమే పరమావధి అని మరోసారి ఇక్కడ రుజువు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ప్రధానంగా చూసుకుంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారం దక్కించుకోవడం కోసం సిద్ధాంతాలు కూడా దాదాపుగా పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి వైరుధ్యమైనటువంటి పార్టీలు, వైరుధ్య సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీలు రెండు కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కోసం ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు చైర్మన్ పదవి తీసుకోవడం, లేకపోతే మిగతా వాళ్ళు ఈ పదవి తీసుకోవడం, ఇలా ములాఖాత్ అయినటువంటి తీరే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్కు ఎంఐఎంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా పలుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మద్దతుతో కైవసం చేసుకుంటుంది. అక్కడ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు చెందినటువంటి 11 మంది మద్దతు తెలపడంతో వైస్ చైర్మన్గా ఉమారాణి అక్కడ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాసర్ల గోదావరికి కాంగ్రెస్కు చెందినటువంటి 22 మంది కౌన్సిలర్లు మద్దతునిచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ చూసుకుంటే 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి నేనావత్ పత్యనాయక్ సోమవారం ఉదయం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీలో చేరారు. నిన్న చేరినటువంటి సందర్భం, నిన్న మధ్యాహ్నం. సో చైర్మన్గా ఎన్నికైనటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. జాయిన్ అయిన తర్వాత ఆయన చైర్మన్ చేయడంలో కాంగ్రెస్కు బీజేపీ మద్దతు ఇవ్వడం ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎప్పుడూ కలవు, కానీ సిద్ధాంతాలు పక్కన పెట్టారు. రెండు విరుద్ధమైనటువంటి జాతీయ పార్టీలు రెండు కలిసాయి. ఇక్కడ బీఆర్ఎస్కు 8 ఉన్నాయి, బీజేపీకి 6, కాంగ్రెస్కు 1 స్థానం చొప్పున దక్కినటువంటి సందర్భాలు. అధిక సీట్లు దక్కించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్గా తమ పార్టీకి చెందినటువంటి పాపిశెట్టి రాము పేరును ప్రకటించింది. గెలుపొందిన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి క్యాంపెయిన్కు కూడా తరలించినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇక్కడ తరలించిన తర్వాత అంతలోనే ఏం జరిగిందో ఏమో, ఈ శిబిరం నుంచి 6వ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో సత్యనాయక్ ఆదివారం సాయంత్రం బయటకు వచ్చారు. సోమవారం ఉదయం నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. అంటే క్షణాల్లోనే రాజకీయాలు మారిపోతున్నాయి. పార్టీలు ఎలా అయితే కలుస్తున్నాయి, ఇక్కడ రాజకీయ సభ్యులు కూడా మారుతున్నటువంటి సందర్భం. అనంతరం ఆ పార్టీ ఎవరైతే ఉన్నారో పత్యనాయక్ పేరును చైర్మన్ పదవికి ప్రతిపాదించినటువంటి సందర్భం ఉంది. అప్పటికే బీజేపీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి సందర్భం. ఈ పేరుకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ సమాయత్తం జరిగింది. రాజకీయాలు మారినటువంటి సందర్భం. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి చైర్మన్గా పత్యనాయక్ ఎన్నికవడం, ఎవరైతే చైర్పర్సన్గా తల్లోజు గీత అక్కడ ఎన్నికైనటువంటి సందర్భాలు కనిపించాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చూసుకుంటే అలియాబాద్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఒక ఒప్పందానికి వచ్చి కలిసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడు ఇలాంటి ఒప్పందాలు వినలేదు, కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న కేవలం పదవులే మాకు పరమావధి. సో అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ చైర్పర్సన్గా కాంగ్రెస్కు చెందినటువంటి కమతం శిరీష ఎవరైతే ఉన్నారో శిరీష కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్గా బీజేపీకి చెందినటువంటి కసిరెడ్డి మాలతీని ఎన్నిక చేసినటువంటి సందర్భాలు రెండు పార్టీలు కూడా కూర్చొని మాట్లాడుకున్నాయి. అదే జిల్లా చూసుకుంటే ఎల్లంపేట మున్సిపాలిటీలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇక్కడ పదవులు పంచుకున్నాయి. అక్కడ చైర్పర్సన్గా బీఆర్ఎస్ అభ్యర్థి లావుడ్య శ్రీదేవి, అలాగే వైస్ చైర్పర్సన్గా ఎవరైతే ఉన్నారో మేకల రజితను ఎన్నుకున్నారు. ఒక ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ఇలా పూర్తి స్థాయిలో భిన్నమైనటువంటి పార్టీలు రెండు కూడా ఖచ్చితంగా కలిసిపోతున్నాయి. శాశ్వతమైన మిత్రులు, శాశ్వతమైన శత్రువులు ఉండరు అనడానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, చేస్తున్నటువంటి ఒప్పందాలు, ఇంకా తేలాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చాలా మున్సిపాలిటీలు ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే దాదాపుగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఎక్కడ కలిసినటువంటి సందర్భాలు ఇంతవరకు వెళ్ళాం. సో ఇది చాలా కీలకం కాబోతుంది. సో ఇది మినహాయించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కలుస్తున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ ఆఖరి కలిసినటువంటి సందర్భాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇక కొమరంభీం చూసుకుందాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చూసుకుంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు చెందినటువంటి ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అనూహ్య మద్దతుతో బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పీఠాన్ని అక్కడ దక్కించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అక్కడ చైర్మన్ దక్కించుకున్న తర్వాత అక్కడ 29 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీకి 9 వచ్చాయి, కాంగ్రెస్కు 7 గెలుచుకున్నటువంటి సందర్భాలు. స్వతంత్రులు ఇక్కడ 4 స్థానాలు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించింది. సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యూహం ఉందో అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అబ్దుల్లాకు 10 ఓట్లు వచ్చాయి. అక్కడ
అలాగే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎక్స్-అఫీషియో మెంబర్గా ఉన్న ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఓటుతో పాటుగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు అభ్యర్థి గుండా స్నేహ ఓటు కూడా పడడంతో అనూహ్యంగా కారు పార్టీకి చెందినటువంటి చైర్మన్ పదవి అక్కడ దక్కించుకున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ పదవి దక్కించుకున్నటువంటి సందర్భం ఉంది, చైర్మన్ పదవి. ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీలో చూసుకుంటే స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా బీజేపీ అక్కడ మద్దతుకు సంబంధించినటువంటి కూడగట్టిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది అక్కడ. సో ఇది ఒక అనూహ్యమైనటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం చూసుకుంటే 34 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు చెందినటువంటి చెరొక 14 సీట్లు గెలుచుకున్నాయి. అనూహ్యంగా 34లో 14 గెలుచుకున్నాయి. దీంతో చైర్మన్ పదవి కోసం 2 పార్టీల నాయకులకు అక్కడ పట్టుబట్టినట్టు మాకు కావాలని పట్టుబట్టారు. చివరిగా ఎక్స్-అఫీషియో సభ్యుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ అప్రమత్తమై స్వతంత్ర అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో 5గురితో పాటుగా బీజేపీ అభ్యర్థి మద్దతు కూడగట్టడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నటువంటి సందర్భం కనిపించింది. అలాగే రాయకల్ చూసుకుంటే రాయకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చైర్మన్గా అక్కడ ఎన్నికయ్యారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది. అక్కడ 12 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 3 గెలుచుకుంది, బీజేపీ 5 గెలుచుకుంది, బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినటువంటి సందర్భం. ఇక మ్యాజిక్ ఫిగర్ 7 ఏ పార్టీకి వస్తే పూర్తి స్థాయిలో రావాలి, కానీ ఆ మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రానటువంటి సందర్భం. అయితే కాంగ్రెస్కి చెందినటువంటి 3 కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్కి చెందినటువంటి కట్కం రవి అనే కౌన్సిలర్ చైర్మన్గా ఎన్నికయ్యారు అక్కడ. సో అనూహ్యంగా ఇక్కడ మారినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. 7 ఎవరికి మెజార్టీ రాలేదు కాబట్టి. ఇక మెట్పల్లిలో బీజేపీ అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. సో ఇక్కడ అనూహ్యంగా చూస్తున్నాం బీజేపీ అభ్యర్థి మద్దతులతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ఉంది, అక్కడ వైస్ చైర్మన్ వాళ్ళు తీసుకున్నారు. అలాగే స్థానికంగాను అక్కడ దాదాపుగా స్థానికంగా బీజేపీ 10, బీఆర్ఎస్ పార్టీకి చూసుకుంటే 6, కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు అక్కడ గెలుచుకున్నటువంటి సందర్భం. 4 స్వతంత్రులు గెలుపొందారు వీరితో పాటుగా. మ్యాజిక్ ఫిగర్ 14 రావాలి, ఇది ఏ పార్టీకి రాలేదు కాబట్టి చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైలారపు లింబాద్రికి ఆ పార్టీకి చెందినటువంటి 6 కౌన్సిలర్లు అలాగే 4 స్వతంత్రులతో పాటుగా బీజేపీకి చెందిన చెట్లపల్లి మీనా ఎవరైతే ఉన్నారో ఈ కౌన్సిలర్ కూడా ఓటు వేయడంతో ఆయనే చైర్పర్సన్గా అక్కడ గెలిచినటువంటి సందర్భం. విప్ జారీ చేయకపోవడం వల్లనే చెట్లపల్లి మీనా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓటు వేశారంటూ బీజేపీ కౌన్సిలర్ కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరిబాబు నివాసంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసినటువంటి సందర్భం. దీంతో కొంత అక్కడ ఉద్రిక్తత కూడా నెలకొంది. సో ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే అక్కడ చైర్మన్గా ఎంపిక చేసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపుగా 7 పూర్తి స్థాయి స్థానాలు కనిపిస్తున్నాయి. సో ఏవైతే 7 కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు, వార్డులు ఇవన్నీ చాలా కీలకంగా కాబోతున్నాయి. ఇక్కడ ఎవరికి పూర్తి మెజార్టీ రానటువంటి సందర్భాలు, హంగు ఏర్పడినటువంటి సందర్భాలు కనిపించాయి. క్లియర్గా 4 ఏవైతే కార్పొరేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది, కానీ మిగతా స్థానాల్లో రాకపోవడంతో ఆఖరికి విరుద్ధంగా ఉన్నటువంటి పార్టీలు, భావజాలాలు, సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నటువంటి పార్టీలు కూడా కలిసాయి, ఏకమయ్యి ఇప్పుడు చూస్తున్నాం, స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయాలకు కాదేది అనర్హం, మేము ఎప్పుడైనా పదవుల కోసం కలిసిపోతామని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఎన్నికలకు సంబంధించి.